ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. శుక్రవార దినములో ఇంతవరకు మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపిస్తూ వస్తున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యమైన దేవుడవు, వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. వచ్చిన దేశంగా కూడా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరి వాక్య భవన్లోకి వెళ్దాం. ఈరోజు వాక్యపు ఒక అంశం ఏంటంటే, స్త్రీలు ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా బలమైన వారుగా ఉండాలి. బలమైన వారుగా ఉంటున్నారా, బలహీనమైన వారుగా ఉంటున్నారా? బలమైన ఆత్మతో నడిపింపబడుతున్నారా, బలహీనమైన ఆత్మ వలన వెనకడుగు వేస్తున్నారా? ఎలాంటి ఆత్మ ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత బలము ఉంది? నీకు ఎంత బలం ఉందమ్మా? ఆత్మీయంగా ఎంత బలమైన నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంత బలం ఉంది నీ దగ్గర? ఎంత బలహీనత ఉందంటే, బలహీనతకు మార్కులు వేసుకోవాలి, బలానికి మార్కులు వేసుకోవాలి. అప్పుడు లాస్ట్ నేను అడుగుతా, వాక్యం అయిపోయిన తర్వాత అడిగినప్పుడు బలహీనతకు ఎన్ని మార్కులు వేసుకుంటారో, బలానికి ఎన్ని మార్కులు వేసుకుంటారో ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతా. ఆ మార్కులు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడతాయి. కాబట్టి వాక్య భావంలోకి వెళ్దాము. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 17 నుండి చదువుదాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుము అని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. అయితే ఈరోజు దేవుడు ఎవరిని మన ముందుంచుతున్నాడు, ఎవరి బలాన్ని మనకు చూపిస్తున్నాడు, ఎవరి ధైర్యాన్ని మనకు చూపిస్తున్నాడు అన్నట్లయితే, యాయేలు అనే ఒక స్త్రీని ఈరోజు మనకు చూపిస్తున్నాడండి. పోయిన వారంలో మరి స్త్రీ యొక్క విధానము, కుటుంబంలోని స్త్రీ ఏ రీతిగా ఉండాలి, ఎలా బాధ్యత కలిగి ఉండాలి, జ్ఞానము గల స్త్రీగా ఉండాలి, ఇల్లు కట్టుకునేటట్లుగా ఉండాలి. పోయిన వారం వాక్యం అది విన్నాం. అయితే ఈ రోజు వాక్యం ఏంటంటే, ప్రతి ఒక్క స్త్రీ కూడా ధైర్యము కలిగిన వారుగా ఉండాలి. బలహీనతగా ఎవరు ఉండడానికి వీల్లేదు. చాలా ధైర్యము కలిగి ఉండాలి. బలమైన ఆత్మను పొందుకొని ఉండాలి. బలహీనమైన ఆత్మతో ఉండడానికి వీల్లేదండి. ఈ రోజు దేవుడు చూపించేదంటే, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత బలం ఉండాలి, ఎలా నేర్చుకోవాలి మనం ధైర్యాన్ని, ఎలాంటి బలమైన ఆత్మను మనం పొందుకోవాలన్నట్లయితే, యాయేలు స్త్రీ మనకు దేవుడు ఈ రోజు చూపిస్తున్నాడు. అక్కడ ఇంకొక స్త్రీ కూడా మనకు కనిపిస్తా ఉంటది. ఎవరంటే, ఆమె దెబోరా అనే స్త్రీ, ప్రవక్తిని, చాలా గొప్ప ప్రవక్తిని స్త్రీ మనకు కనిపిస్తా ఉంది. 4వ అధ్యాయము 4లో మనం చూసినట్లయితే. అయితే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మరి ఆ స్త్రీ ఏం చెప్పిందంటే, సిసెరాను దేవుడు అప్పగిస్తాడు, కానీ ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడని చెప్పడం జరిగింది. మరి ఆ స్త్రీ ఎవరు అన్నట్లయితే, ఆ స్త్రీ యాయేలు అనే స్త్రీ. అయితే ఈ సిసెరా యుద్ధంలో పరిగెడుతూ ఉన్నారు. అయితే ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వచ్చారంట, హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోతూ వచ్చాడు. సిసెరాను గృహములోకి ఆహ్వానించిన తర్వాత ఏం చేసింది, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము అని చెప్పి, భయపడకని చెప్పినప్పుడు ఆమె గొంగలితో అతన్ని కప్పగా, అతడు దప్పిగొనుచున్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడుగును. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండట. ఏమని అడిగాడు, అమ్మా పిలిచింది, నన్ను కాపాడడానికి పిలిచింది అనుకున్నాడు ఈ శత్రువు, అనుకున్నాడు. మంచిగా లోపలికి వెళ్ళాడు. అయితే ఏమేం చేస్తుంది, అయ్యా భయపడవాకలే అని చెప్పింది. తర్వాత ఏం చేస్తా ఉందంట, గొంగలితో అతన్ని కప్పిపెట్టింది, దాచిపెట్టింది. అలా దాచిపెడుతున్నప్పుడు అతడు ఏమనుకుంటున్నాడంటే, నన్ను దాచిపెడుతుంది, మంచి ఇంటికి వచ్చానులే, ఇంకా నేను నాకు సేఫ్ అనుకున్నాడు. కానీ దాచిపెట్టినప్పుడు ఇంకా ఆయన పరిగెత్తి వచ్చాడు కాబట్టి దాహం అవుతా ఉంది. దాహం అయినప్పుడు నీళ్ళిమ్మని ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంట, ఆమె పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా ఆమెకు దాహానికి ఇచ్చింది, తాగమని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మరలా కప్పి మరలా దాచి పెడతా ఉంది. అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమున నిలిచిండుము. ఏమని చెప్తున్నాడు, దాహానికి తాగి వెంటనే ఏం చెప్తున్నా, అమ్మ నువ్వు బాగానే నన్ను కప్పి ఇక్కడ దాచిపెడుతున్నావు, నేను దాచుకుంటాను, కానీ నువ్వేం చేయంటే గుడారపు ద్వారమున నిలబడి ఎవరైనా వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని అడిగితే ఎవరు లేరని చెప్పు
అని చెప్పి యాయలకి చెప్పాడు. చెప్పిన తలను ఎలా చితగొట్టాలి, ఎంత ధైర్యము కావాలి, ఎంత బలము కావాలి. బలహీనంగా ఉంటారండి. ఎవరైనా ఒక చిన్న మాట అనకముందే చిన్న చిన్న వాటికే ఇంత బలహీన పడేవారుగా ఉంటే బలమైన ఎట్లా ఎదుర్కోలేస్తారు, ఎట్లా జయించలేస్తారు? చూడండి, యాయేలు స్త్రీని చూసి ఈ రోజు నేర్చుకోవాలి. యాయేలు ఎంత బలమైన ఆత్మతో, ఎంత బలంగా, ఎంత శక్తి ఉండాలి, ఎంత ఉండాలంటే మేకు తీసుకొని పోయి, సుట్ట తీసుకొని పోయి ఆయుధాలు వాడింది. అక్కడ శత్రు తలను చితక కొట్టడానికి ఏం వాడింది? ఆయుధాలను వాడింది. అక్కడనే చచ్చిపోయింది వాడు. చూసారా ఎంత ధైర్యం ఉందో ఒక స్త్రీకి. ఒక స్త్రీకి ఎంత ధైర్యం ఉంది. ఈ రోజు మనకు అంత ధైర్యం ఉందా? ఆ రీతిగా మన కుటుంబానికి వచ్చిన, మన కుటుంబంలో వచ్చిన శత్రువుని సంహరించడానికి ఆమె కుటుంబంలోకి వచ్చాడా లేడా? వచ్చినప్పుడు ఏం చేసింది? మెల్లగా భయపడ్డదా? ఫస్ట్ భయపడలే. నువ్వు పైగా ఏం చెప్పింది? దా నువ్వు భయపడవగ్గ, నువ్వు రా, నువ్వు ముందని ఆహ్వానించింది. మెల్లగా ఏం చేసింది? కప్పి పెట్టింది. కావాలా? ఏం కావాలి నీకు? దాహం కావాలా? సరే, దాహానికి నీళ్ళు తాగుతావా? తాగు అని ఇచ్చింది. ఇచ్చి మెల్లగా ఏం చేసింది? ఆయుధాలు తీసింది. ఆయుధాలు తీసి మంచిగా దిగగొట్టి చంపివేసింది. మనము కూడా అదే విధంగా చేయాలి. మన శత్రువుని, మన కుటుంబంలోకి శత్రువు అలాగే వస్తా ఉంటాడండి. అలాగొచ్చి మనల్ని ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తా ఉంటాడు. శత్రువు వచ్చినప్పుడు భయపడడానికి వీల్లేదు. ఎంత యుక్తి కలిగి ఆ స్త్రీ ప్రవర్తించిందో, ఎంత తెలివి కలిగి ప్రయత్నించి. ఎందుకంటే ఇప్పుడు శత్రువు నాకు చిక్కాడు, శత్రువు నాకు చిక్కాడు. ఇప్పుడు ఆ శత్రువుని నేను చూసి మరి, ఆ టైం చూసి మరి నేను సంహరించొచ్చు అనే తెలివితో, జ్ఞానముతో, బలముతో ఉంది మొదట. ఇలాంటి బలము ప్రతి ఒక్కరికి కూడా కావాలి. శత్రువుని సంహరించే జ్ఞానము కావాలి. ప్రతి చిన్న చిన్న విషయాలకి, సన్న విషయాలకి బాధపడుతూ, కుమిలిపోతూ, ఏడుస్తూ, ఓ ఇదే ఇక అదే ఇదే అనుకుంటే నువ్వు నీ జీవితంలో ఇంకా ఎన్నో పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతో ఘనంగా దేవుడు ఇంకా బలమైనంగా నేను నిలబెట్టవలసింది ఎంతో ఉంది. మరి అందులో నువ్వు విజయాన్ని ఎలా సాధించగలుగుతావు? బలమైన ఆత్మ కావాలి ప్రతి ఒక్కరికి.